తక్కువ మళ్ళీ రిసీవ్ చేసుకోవాలి. ఓకే, అందరికీ నమస్కారాలు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఎన్నికల్లో నా మీద ఒక అచంచలమైన నమ్మకం, విశ్వాసం. నేనైతే ఈ రాష్ట్రాన్ని ఎన్నికల ముందే నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయమే అప్పుడు కూడా స్థానిక సంస్థల్లో వాళ్ళు తెలియజేశారు. అయితే అది బయట రాలేదు, కానీ ఒక క్లియర్ కట్ మెసేజ్ని, ఎండార్స్మెంట్ని అప్పటికే ఇచ్చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారు. అదే మరి అది అయిన తర్వాత 3 years చాలామంది చాలా విధాల ప్రయత్నం చేశారు, అడ్డుపడ్డారు, అభివృద్ధిని అడ్డుకున్నారు, కోర్టులకు వెళ్ళారు, అరాచకాలు సృష్టించారు. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే ఇంతవరకు నేను 39 సంవత్సరాలు, నెక్స్ట్ 1 yearకి యాక్టివ్ పాలిటిక్స్లో అట్ ది ఆల్మోస్ట్ ఆల్ యాజ్ మినిస్టర్గా, ఎమ్మెల్యేగా, లేకపోతే అక్కడి నుంచి హెల్మ్ ఆఫ్ అఫేర్స్లో, నేషనల్ పాలిటిక్స్, స్టేట్ పాలిటిక్స్లో నేను అందరినీ చూశాను. ఎప్పుడూ జరగనటువంటి అరాచకాలు చేయడానికి ప్రయత్నం చేశారు. దుర్మార్గమైన లాంగ్వేజ్ కూడా వాడారు. ఏది వీలు కానప్పుడు ఎక్కడికక్కడ వీళ్ళు చేసిన పని ప్రాంతాల మధ్య, కులాల మధ్య, అదే మరి మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని కూడా ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అల్టిమేట్గా మీరు చూసే కొందికి ఈవేళ మాటలు ఎక్కడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. నిన్న మొన్న అయితే దేశమంతా క్యాంపెయిన్ చేశారు. ఇంకా తెలుగుదేశం లేదు, అన్పాపులర్ అయింది, అప్రతిష్ట పాలైపోయింది, వ్యతిరేకత వచ్చింది, ఎన్ని ప్రచారాలు చేయాలనో తప్పుడు ప్రచారాలు చేసి గ్లోబల్ ప్రచారాలు చేశారు. కడాన మీరు చూస్తే అక్కడ కొంతమంది ఎలక్షన్ వరకు ఆందోళన చేశారు, ఎలక్షన్ అవుతాను ఆందోళన లేదు. అంటే ఎంత గ్లారింగ్గా ఇవన్నీ కనపడొస్తున్నాయంటే మనకు. ఇంకో కొంతమంది బయట రాష్ట్రాల్లో ఉండి ఇక్కడ మెసేజ్లు ఇచ్చి తెలుగుదేశం ఓడించమన్నారు. అవతల పార్టీ ఏం చేసింది వీళ్లకు అది కాకుండా తెలుగుదేశం ఓడించమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా అసోసియేషన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రజలు వాచ్ చేశారు. ఇవన్నీ కూడా ఒక స్పాన్సర్డ్ ఆర్గనైజేషన్స్. ఆ స్పాన్సర్డ్ ఆర్గనైజేషన్స్ అన్నీ చేసిన పనులు ప్రజలు ఎప్పటికప్పుడు వాచ్ చేశారు. అయితే ఈ 2 ఎన్నికలు కూడా ఒక విధంగా చెప్పాలంటే మా పార్టీలో ఉండే అతను నంద్యాలలో క్యాండిడేట్ ఆ పక్క వెళ్ళి మమ్మల్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేయడం, అక్కడి నుంచి మేము చేసిన పనులు కానీ, మేము ఎలక్షనీరింగ్ కానీ అవన్నీ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఒక సంక్షోభాన్ని సృష్టించాలనుకున్నారు, ఒక క్రైసిస్ని సృష్టించాలనుకున్నారు. అది బ్రహ్మాండంగా ఆపర్చునిటీగా కన్వర్ట్ అయింది. లాస్ట్కి వచ్చే కొద్దికి అది ఒక అవకాశంగా మార్చుకొని ఆపర్చునిటీగా వెళ్ళాం. కాకినాడ ఎలక్షన్ ఎవరు ఊహించలా. కోర్టులో కేసు రావడం, సీజే గట్టిగా అడగడం, కంటెంప్ట్ ఉందని భయపడిపోయి ఎలక్షన్ కమిషనర్ ఇమ్మీడియట్గా గవర్నమెంట్ కన్సల్ట్ చేయకుండా ఎలక్షన్ నోటిఫై చేయడం, డేట్లు ఇచ్చి కోర్టుకు వెళ్ళాడు. తర్వాత మనకు తెలిసింది, నాకు కూడా తెలియదు ఎవరు ఎట్లా వచ్చింది కూడా, నాకు కూడా అప్పటికి సర్ప్రైజ్. కోర్టు ద్వారా వచ్చిందా, ఈయన ఇచ్చాడా, ఎవరు ఇచ్చారు, మా వాళ్ళని ఏమైనా కన్సల్ట్ చేశారా అంటే మా వాళ్ళు అన్నారు మమ్మల్ని ఎవరిని కన్సల్ట్ చేయలేదు సార్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. అది జరిగింది. ఈ సందర్భంలో ఒక మున్సిపాలిటీ, ఒక టౌన్, ఒక అసెంబ్లీ 2 ఎలక్షన్ జరిగాయి. ఇక్కడ 45 వార్డులు, అక్కడికి వచ్చే కొద్దిగా ఒక టౌన్, రూరల్ ఏరియా 2 జరిగాయి. ఈ 2 మొన్నే నేను నంద్యాల విషయంలో చెప్పాను. కాకినాడలో ఉండే ప్రజలకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను కాకినాడని ఒక
స్మార్ట్ కాకినాడగా తయారు చేయాలని 2 విశాఖపట్నం తిరుపతి తర్వాత కాకినాడని సెలెక్ట్ చేశాను. కొన్ని పనులు అయినాయి, ఇంకా పూర్తిగా పనులు కాలేదు. నేను నిన్న పోయినప్పుడు కూడా చూశాను, నాట్ అప్ టు మై సాటిస్ఫాక్షన్. నేను ఆ మాటే చెప్పాను. నేను ఏదైతే ఊహించానో అది ఇక్కడ సర్ప్రైజ్గా ఎలక్షన్స్ వచ్చాయి, కానీ అనుకున్న జరగలేదు. నేను చేస్తాను కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ 3 సంవత్సరాలు గవర్నమెంట్ మీద, గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ మీద, నా మీద అచంచలమైన విశ్వాసం, ఒక సాటిస్ఫాక్షన్. కొంతమంది మీలో కూడా సరే అపోజిషన్ పార్టీకి అజెండా ఉంది, కానీ మీలో కూడా ఓసారి కొన్ని ఐ కెన్ సే అపోహలు కానీ, లేకుంటే మిస్కమ్యూనికేషన్ కానీ, లేకుంటే సమాచారం కానీ, లేకపోతే ఇంకా మీరు కూడా నెగిటివ్ మాట్లాడితేనే, నెగిటివ్ రాస్తేనే పబ్లిక్ ఆదరిస్తారు కాబట్టి కొన్ని నెగిటివ్ రాయాలని కానీ, ఏదైనా కావచ్చు, రీజన్స్ ఏమైనా కావచ్చు, కానీ అలాంటి ఆలోచనలు ఉన్నాయి. కానీ నేను రాత్రింబగళ్ళు నాకు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు ఉపయోగించుకొని ఏ ఒక్క వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఇబ్బంది రాకుండా సుజావుగా పనులు జరగాలని చెప్పి నిరంతరం పనిచేస్తున్నా. సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, విజన్ కావచ్చు. నేను విజువలైజ్ చేసిన ఇవి కూడా మీరు ఆలోచించుకున్నప్పుడు ఒక సుస్థిరమైన, అదే మాదిరిగా ఒక సస్టైనబిలిటీ ఉండాలి. ఇంకొక పక్కన ఇది కంటిన్యూ కావాలి. అదే మరి స్టెబిలిటీ ఉండాలి. స్టెబిలిటీ అండ్ సస్టైనబిలిటీ, ఈ 2 కోసం నేను విజువలైజ్ చేసుకొని అన్ని విషయాల్లో గ్రౌండ్ చేశాం. ఇప్పుడు అందుకే అగ్రికల్చర్లో మీరు చూస్తే టోటల్గా రీఓరియంట్ చేశాను అగ్రికల్చర్ని. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్లో గ్రోత్ రేట్ 2% ఆల్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ 27%. ఈవెన్ రెయిన్ఫాల్ తక్కువ. అదే మరికి బయట పైన నుంచి నీళ్లు కూడా మనకు సరిగా రాలా. కృష్ణాలో లాస్ట్ ఇయర్ 30% రెయిన్ఫాల్ తక్కువ. ఈవెన్ దెన్ వీఆర్ ఏబుల్ టు డూ బెటర్. దానికి కారణం ఏంటి? వాటర్ మేనేజ్మెంట్, గ్రౌండ్ వాటర్, సర్ఫేస్ వాటర్, లింకింగ్ ఆఫ్ రివర్స్. మీరు ఎవరు ఊహించిన విధంగా ఈరోజు వీళ్ళ బెదిరింపులకు నేను భయపడిపోయి ఉంటే, పట్టిసీమ రాకపోయి ఉంటే ఈ ప్రాంతం ఏమయ్యేది? దట్ ఈజ్ మై డెసిషన్, దట్ ఈజ్ మై డిటర్మినేషన్. నాట్ ఓన్లీ డెసిషన్ తీసుకోవడం కాదు, వెనకనబడ్డాను, పని చేయించాను. 9 నెలలకు 7 నెలలకు 6 నెలలకే ఫస్ట్ పంప్ రన్ చేయించా. లో హ్యాంగింగ్ ఫ్రూట్ రైట్ మెయిన్ కెనాల్ కంప్లీట్ చేయించా. 8 సంవత్సరాల కోర్టులో ఉండే కేసుని సెటిల్ చేయించా. నయానా భయానా కన్విన్స్ చేసా, 10 రూపాయలు ఎక్కువ ఇచ్చా, సెటిల్ చేశా. దానివల్ల చాలామంది ఛాలెంజ్ చేశారు, మేము సన్యాసత్వం తీసుకుంటాను. ఎక్కడ కనపడడం లేదు, మళ్ళీ మాట్లాడడం వాళ్ళంతా. మేము రాజకీయ సన్యాసత్వం తీసుకుంటాం, 1 year నీళ్ళు ఇస్తే, పట్టిసీమ అయితే, ఇవన్నీ మాట్లాడారు. ఎక్కడా లేరు వీళ్ళు. దాన్ని ఈరోజు మీరు చూసినప్పుడు ఒక ఫలితం వచ్చింది. ఈ ప్రాంతం కళకళలాడుతూ ఉంది. లేకపోతే ఎంత బోసిపోయేది, ఎంత ఒక అసంతృప్తి, లేకుంటే ఎంత బాధపడేవాళ్ళు. ఇది ఎడారి వరకు కనపడేది మనకు. గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి ఇమాజినేషన్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చాం. దీనివల్ల లాస్ట్ టైం ఒక 100-150 టీఎంసీ నీళ్ళు దగ్గర రాయలసీమకి ఇవ్వగలిగా. నేను పుష్ చేశా, కరువు ప్రాంతాలకు ఇచ్చా, పంటలు కాపాడాం. దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. అదే మరిగా పరిష్కార వేదిక ప్రజలే ముందు ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి. నేను అనుకున్న ఇది ఇంకా నేను ఊహించినట్టువి 100% అయిపోయిందంటే నేను కాలేదు. ఏ ఒక్క వ్యక్తికి, అర్హుడు అనుకునే వ్యక్తికి ప్రతి ఒక్కరికి వెల్ఫేర్ చేరాలి. డెవలప్మెంట్ పర్ఫెక్ట్గా చేసి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రామీణ ప్రాంతాల్లో కానీ, అర్బన్లో కానీ, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవన్నీ కంప్లీట్ కావాలి. అది అయిన తర్వాత ఒక సస్టైనబుల్ ఇన్కమ్ రావాలి. ఏదో ఆసిలేషన్లో ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ కాకుండా వరల్డ్ బెస్ట్ నాలెడ్జ్ని ఉపయోగించుకొని, రిసోర్సెస్ ఉపయోగించుకొని ఎక్కువ ఆదాయం. నిన్న మీరు చూశారు, ఒక 4-5 డెసిషన్స్ తీసుకుంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఎంత హుషారు వచ్చిందండి.
సింధు, శ్రీకాంత్, నిన్న ఒక అమ్మాయి జ్యోతి, స్వరూప కదా, సురేఖ, ఇంకో కుర్రాడు ఆడి దేవి ప్రసాద్, ఆడి చిన్న కుర్రాడు, ఆడు పట్టుదల చూస్తే గిన్నెస్ రికార్డ్ సైజ్ ఇచ్చాడు. మామూలు ఆర్డినరీ ఫెలో బై గివింగ్ హ్యాండ్ హోల్డింగ్ వాడు 5 గిన్నెస్ రికార్డ్ తీసుకొచ్చి ఏంట్రా నేను ప్రపంచం నెంబర్ అవుతాను సార్ అనే పరిస్థితికి వచ్చాడు. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ లెవెల్, దట్ ఈస్ ది అర్జ్, దట్ ఈస్ ది ఇన్నర్లో అతనిలో ఉండే బర్నింగ్ సెన్సేషన్. ఐ వాంటెడ్ టు బికమ్ సంథింగ్. దానికి నేను చేయూతనిస్తున్నాను. ఎవ్రీవేర్ మీరు చూసుకుంటే ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇది ప్రజలు నన్ను నమ్మారు, నమ్ముతున్నారు. అచంచలమైన విశ్వాసం ఉంది. దానికి నేను కూడా ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా ఏ విధంగా తీసుకుపోతున్నా. నిన్న జరిగిన ఎన్నికలు, నేను ఇంత మునుపు చెప్పే ఎన్నికల కోసం 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు కావాలి. నేను మీకు చాలాసార్లు మాట్లాడినప్పుడు చెప్పాను. 5 సంవత్సరాలకు ఒకసారి అన్ని ఎన్నికలు అయిపోయి 5 సంవత్సరాలు డెవలప్మెంట్ మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. నెంబర్ 2, సిస్టమ్స్ ద్వారా టోటల్ కరప్షన్ కంట్రోల్ చేయాలి. 2000 రూపాయలు ఎందుకంటే ఆ నోట్లు అవసరం లేదు నా లెక్క ప్రకారం. అయితే 500 రూపాయలు కూడా అవసరం లేదు, 200 రూపాయలు చాలు, అంటే 100 రూపాయలు చాలు. ఎవ్రీథింగ్ షుడ్ గో ఆన్లైన్. ఆన్లైన్లో ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ ఇన్సెంటివ్స్ ఇద్దాం. దాంతో ఏమవుతుందంటే అవకాశాలు లేకపోతే మనుషులు మారుతారు. అవకాశాలు పెట్టిన తర్వాత మీరు ఎన్ని కంట్రోల్స్ పెట్టినా మనుషులు మారరు. హ్యూమన్ సైకాలజీ అది. అప్పుడు కరప్షన్ కంట్రోల్ చేయాలంటే ట్రాకింగ్ ఈజీ అవుతుంది. ఎక్కడ ఎవరు డబ్బులు పంచే పరిస్థితిలో అంటారు. ఒక్క అఫీషియల్ కరప్షనే కాదు, టెక్నాలజీ నేను మీకు చెప్పేది చాలాసార్లు. ఈరోజు మీరు పరిష్కార వేదిక ద్వారా ఎవ్రీ శాండ్ తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తిని మేము స్టేజ్ చేసి వాడితో మాట్లాడుతున్నామండి. కెన్ యూ ఇమాజిన్ దిస్? బెల్ట్ షాపుల మీద పరిష్కార వేదికకి వచ్చినాక మళ్ళీ లాజికల్గా ప్రతి ఒక్క పరిష్కారం చేస్తున్నామండి. ల్యాండ్ ఇచ్చిన ప్రతి ఒక్కడికి ఇంటి జాగా ఇస్తే 100% స్ట్రేచ్ చేసి వాళ్ళ లాస్ట్ మైల్ వరకు వాడిని వాచ్ చేసి ఆ సమస్య పరిష్కారం చేస్తున్నాం. టుడే సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి 95% ఆఫ్ ల్యాండ్, 95 రఫ్గా, ఎక్సెప్ట్ కోర్టులో డిస్ప్యూట్స్ లేకపోతే ఎక్కడన్నా ఆర్డీఓ దగ్గర ఉండేటివి ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్ తప్ప అన్నీ పెట్టి సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి 15 మినిట్స్లో మీకు మీ యొక్క పట్టాదారు పాస్బుక్ ఇస్తున్నామండి. పట్టాదారు పాస్బుక్ అవసరం లేదు ఇంకా, కానీ సాటిస్ఫాక్షన్ కావాలంటే తీసుకోమని చెప్పాం. నౌ ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా వచ్చేసే పరిస్థితికి వచ్చేసారు మీరు. ఇంకా దీంట్లో కొంతమంది తెలివైన ఉన్నారు, మాలా కూడా చాలా తెలివిగా ఉండి ఇంకా అక్కడక్కడ ఇన్స్పెక్షన్ల పేరుతోనో లేకుంటే దాన్ని విత్హెల్డ్ చేయడం, ఇది ఒక ప్రాసెస్. ఇది 90% కరెక్ట్ అయిన తర్వాత 10% క్యాచ్ చేయడం పెద్ద కష్టం కాదు. నేను ఒకే మాట చెప్పాను, ఎవరైనా సరే అధికార యంత్రాంగం బీ క్లియర్. మీకు కావాలంటే ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఇస్తాం, గౌరవిస్తాం, కానీ కరప్షన్ మర్చిపోండి. ఇంకా ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఒకవేళ జరిగితే ప్రక్షాళన తప్పదు, కంటిన్యూగా చేస్తాం. నేను అందుకని మీరు ఎన్ని మాటలు చెప్పినా కూడా నేను రెచ్చిపోవడంలా వాళ్ళని కన్విన్స్ చేస్తూనే క్యారీ చేస్తూనే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లో ఎవ్రీబడి. ఈరోజు టెలికాన్ఫరెన్స్ మళ్ళీ మార్నింగ్ కూడా తీసుకున్నా. నేను ఒకటే చెప్పాను, మొన్న కూడా నేను నీరు ప్రగతి తీసుకున్నాను రిజల్ట్స్ వస్తామంటే. ఈరోజు నేను మళ్ళీ శాండ్, ఇసుక మన దీని మీద తీసుకున్నాను, బెల్ట్ షాపుల మీద తీసుకున్నాను. ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. డెసిషన్ వీ హ్యావ్ టేకన్. ఎట్టి పరిస్థితుల్లో ఏ వ్యక్తి అయినా సరే ఇది ఇంకా ఈ గవర్నమెంట్ని టెస్ట్ చేయాలని లెట్ హిమ్ టెస్ట్. అల్టిమేట్గా నువ్వు బిజినెస్ని వ్యాపారంగా చేసుకునేంత వరకు ఓకే, నీకు కూల్ రావాలంటే ఓకే. ఎక్స్ప్లాయిటేషన్ చేయాలంటే మాత్రం అది లాస్ట్ డే. నెక్స్ట్ స్టెప్ ఐ విల్ గో పీడీ యాక్ట్ ఆల్సో. ఐ విల్ బుక్ దెమ్ అండ్ దెన్ ఐ విల్ టేక్ టు ది లాజికల్ కన్క్లూషన్. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. వన్స్ అది వచ్చిన తర్వాత నోబడి. ఇప్పుడు ఒకప్పుడు నాకు టెక్నాలజీ బెదిరించాల్సి వచ్చేది, బెదిరించాల్సిన పని లేదు. ఎవడున్నాడో ఎవడు తప్పు చేస్తే వాడిని పట్టుకొని సాక్ష్యాలతో అక్కడికి కథలు చేస్తాం. సో దిస్ ఈజ్ వేర్ ప్రజలకు కావాల్సింది ఇలాంటి పరిపాలన కావాలి. ఇందులో కూడా ఇంకా మేము సమీక్షలు చేసుకోవాలి. ఈరోజు నంద్యాలకు మా వాళ్ళు వెళ్ళారు, మా టీం అంతా అక్కడ పనిచేస్తున్నారు. రేపు కాకినాడకి వెళ్తారు, మళ్ళీ పనిచేస్తారు. అక్కడ పని చేసిన తర్వాత 2 అయిన తర్వాత బ్యాక్కి వస్తారు. ఇక్కడ బ్యాక్ ఆఫీస్ ఉంది, వీళ్ళకి ఎక్సర్సైజ్ చేసి ఇచ్చాను.
మా ఎక్స్పెక్టేషన్స్, మా రిజల్ట్స్, అవుట్కమ్ వర్సెస్ టు ప్రాసెస్, ఎగ్జిక్యూషన్, స్ట్రాటజీ అన్నీ కూడా ఒకసారి అనలైజ్ చేస్తాం. అనలైజ్ చేసుకొని ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో ఏదైనా ఉంటే అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ, తప్పులు లేకుండా ఉంటే ఇవి కూడా వాళ్ళకి రాకూడదు. 38 డివిజన్లో యూనిఫామ్గా ఉన్నారు, 255 బూతుల్లో యూనిఫామ్గా ఉన్నారు. ఏదర్ మాకు సరైన లీడర్ దొరుకున్నాడు, దాన్ని మేమైనా బంద్ చేయాలి. అదర్వైజ్ రియాక్షన్ ఇస్ యూనిఫామ్. దాన్ని ఏ విధంగా లాజికల్ తీసుకుపోవాలనో 4-5 పెట్టుకున్నాం. 4-5 డిస్కస్ చేసుకొని అక్కడి నుంచి ఒక ఎల్లో బుక్ ఒకటి తయారు చేస్తున్నాం. నంద్యాల, కాకినాడ మోడల్ ఫార్ పోలింగ్. అదే మరి పబ్లిక్ మేనేజ్మెంట్, పొలిటికల్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉండేట్టుగా. ఎందుకంటే దిస్ ఈజ్ ది నీడ్ ఆఫ్ ది అవర్. ఎలక్షన్లో గెలవడం కూడా చాలా ముఖ్యం. అప్పుడే స్టెబిలిటీ వస్తుంది, సుస్థిరత వస్తుంది. స్టెబిలిటీ లేకపోతే గవర్నమెంట్లో మనం ఏం డెవలప్మెంట్ చేయలేం, ఎవరు పెట్టుబడులు పెట్టరు. ఈ గవర్నమెంట్ ఉండదు అనుకుంటే వచ్చేవాడు కూడా రాడు. అదే మరిగా ఈ గవర్నమెంట్ మళ్ళీ గెలుస్తుందా అని అనుమానం వచ్చే కొందికి పనిచేసేవాడు మానేస్తారు. ఓకే, ఇంకొక 6 నెలల, సంవత్సరం, 2 ఏళ్ళ తర్వాత పోతుందంటే అప్పుడు తర్వాత పని చేసుకుందాం అని ఒక నెగటివ్ ఉండే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ స్టేజ్ లేకుండా ఒక హిస్టారిక్ మ్యాండేట్ ఇచ్చారు. మీరు ఏ యాంగిల్లో చూసినా కంఫర్టబుల్ మెజారిటీ. అదే మరిగా టోటల్ కాన్ఫిడెన్స్ ఆన్ గవర్నమెంట్. రెంటిల్లో అక్కడ క్యాండిడేట్ చూస్తే కొత్త క్యాండిడేట్, ఇక్కడ క్యాండిడేట్లు చూస్తే 48 మంది. వీళ్ళు రకరకాల క్యాండిడేట్లు. వీళ్ళు ఈ రెండు చూసిన తర్వాత ప్రజల్లో చాలా స్పష్టత, ఎస్ తెలుగుదేశం కావాలి. క్యాండిడేట్ని కంట్రోల్ చేసే శక్తి పార్టీకి ఉంది, నాయకుడికి ఉంది. కాబట్టి పర్వాలేదని ఇది చేశారు. మా లీడర్షిప్ కూడా చాలా బాగా పనిచేశారు. వాళ్ళని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కాకినాడలో కూడా మా పార్టీలో ఉండే నాయకులు మీరు చూస్తే దిస్ ఇస్ ది బ్యూటీ. మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేది మర్చిపోయి ఒక సామాన్య కార్యకర్త ఎట్లా పనిచేయాలనో అట్లా పనిచేసి ఒక ఆదర్శం అయ్యారు. ఇప్పుడు కాకినాడలో కళా వెంకట్రావు గారు ఉన్నారు, ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైనా కూడా అక్కడికి వెళ్ళి ఇది ఒక మ్యాండేట్ కింద తీసుకొని ఆదర్శంగా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈ విధులు తిరిగినప్పుడు మీరు ఎట్టుండాలి. దట్ ఈస్ ది మెసేజ్ హీ హాస్ గివెన్. ఆల్ మినిస్టర్స్ పుల్లారావు కానీ వాళ్ళందరూ కూడా అదే ఇచ్చారు. సరే, నారాయణ గారు ఇక్కడ ఉండి మానిటర్ చేశారు, కంట్రోల్ రూమ్లో ఉండి ఇక్కడ మానిటర్ చేశారు. అక్కడ అదే మరిగా మా వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ వర్క్ అక్కడ కూడా చేశారు. 2 దిక్కులు కూడా ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల ఆలోచన విధానానికి, మనోభావాలకు అనుగుణంగా పనిచేశారు. అల్టిమేట్గా ప్రజలకు కూడా ఒక నమ్మకం వచ్చి ఎస్ తెలుగుదేశం పార్టీ మా పార్టీ అనే ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగారు. ఫైనల్గా రిజల్ట్స్ కూడా అదే మోతాదులో వచ్చాయి. ఇంకా రిజల్ట్స్ ఇంకా పెరిగేదానికి అవకాశం ఉందంటే ఇంకా పెరిగేదానికి అవకాశం ఉంది. దెర్ ఈజ్ స్కోప్. అంటే దాన్ని మేము ఎక్కడికక్కడ ఇంకా కరెక్ట్ చేసుకోగలిగితే ఇంకా కొన్ని కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, దీనికి డబుల్ వచ్చే కాన్స్టిట్యూన్సీ కూడా ఉన్నాయి. వేరియస్ రీజన్స్ వల్ల, ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల ఈవెన్ దెన్ అబ్సల్యూట్ మెజారిటీ, క్లియర్ మెజారిటీ ప్రభుత్వం పైన, పార్టీ పైన, అక్కడ ఉండే స్థానికుల యొక్క అభ్యర్థుల పైన నమ్మకం పెట్టి ఓటేశారు. కాకినాడ విల్ మేక్ ఇట్ ఎ మోడల్ కాన్స్టిట్యున్సీ, ఒక స్మార్ట్ సిటీ విత్ ట్రూ స్పిరిట్. నంద్యాల కూడా మొత్తం అన్ని తయారు చేసుకున్నాం. రాష్ట్రంలో నేను ఏది చెప్పానో ఆ చెప్పిన దానికి తూచా తప్పకుండా చేస్తారు. చేయడమే కాదు, ఓ అభివృద్ధి అంటే ఇట్లుంటుందా అని ప్రతి ఒక్కరు కూడా అబ్బురపడే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ఇట్ విల్ బి డన్. విల్ షో ఇన్ 2 కాన్స్టిట్యున్సీల్లో. ఇవే కాకుండా మిగిలిన రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది. కానీ ఈ 2 మాత్రం అనే ఫాస్ట్ ట్రాక్లో పెట్టి తొందరలో కంప్లీట్ చేస్తాం. ఇలాంటి కొన్ని మోడల్స్ కూడా తయారు చేయాలనుకుంటున్నాం. కాన్స్టిట్యున్సీలో కొన్ని విలేజెస్, కొన్ని మండలాలు, అదే మరి టౌన్స్ కొన్ని, ఇవన్నీ కూడా తయారు చేయాలనుకుంటున్నాం. తయారు చేసి ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క టోటల్గా ఇవన్నీ చేసే పరిస్థితి వస్తుంది. దిస్ ఈజ్ కాబట్టి నేను అపోజిషన్ పార్టీ గురించి కానీ, అపోజిషన్ పార్టీల గురించి కానీ, దీంట్లో కొంతమంది పాపం తప్పన పడిపోయిన వ్యక్తుల గురించి కూడా నేను మాట్లాడాను. 2 ఎలక్షన్లు తప్పన పడిపోయి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని
ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు కానీ కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేశారు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేశారు, ప్రాంతాలను రెచ్చగొడతారు. కొంతమంది అయితే వాలంటరీ ఆర్గనైజేషన్ పేరుతో ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ పెట్టి ఆయనకేదో రాయలసీమకు అన్యాయం జరిగిపోయిందని, ఆయన వెనుకబడిన ప్రాంతాలు అయిపోయినాయని ఆయన పెద్ద సెమినారు. దానికి తెలుసో తెలియదు కొంతమంది జడ్జెస్ కూడా వచ్చేసారు, రిటైర్డ్ జడ్జెస్. ఏం చెప్పారు వీళ్ళందరినీ? ఎప్పుడూ జరగని అభివృద్ధి అక్కడ జరుగుతూ ఉంటే పాపం వాళ్ళని కూడా మభ్యపెట్టి వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ మీద కూడా దెబ్బతీసే పరిస్థితి వస్తే ఏమనాలి వాళ్ళని? అంటే స్వార్థానికి కూడా ఒక హద్దు ఉంటుంది, లిమిటేషన్స్ ఉంటాయి, అవి కూడా లేకుండా చేసే పరిస్థితి వచ్చారు. ఇది డెఫినెట్గా ఒక శుభ సూచకం. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధికి నేను ఎప్పుడు రాజకీయాల గురించి నేను మాట్లాడాను, రాజకీయాలు నేను చూడని రాజకీయాలు ఏం లేవు. కానీ ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ, బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ, మనకుండే వనరులు కానీ, అటు మానవ వనరులు అటు సహజ వనరులు, ఈ రెండు మనకుండే వనరులు కానీ, ఇవన్నీ కూడా బెస్ట్ కాంబినేషన్. ఇవన్నీ సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో ప్రజల సమస్యలు లేకుండా చేయడం ఒకటి, ఒక మోస్ట్ లివబుల్ ప్లేస్, ఒక ఆనందం, ఒక ఆరోగ్యం, ఒక స్ఫూర్తిదాయకమైన ప్లేస్గా మనం తయారు చేసే అవకాశం ఉంది. దానికి నేను ఒక నిమిత్త మాత్రుడిగా ఎప్పటికప్పుడు ఏమేమి చేయాలో అవన్నీ చేస్తాను. ఇట్ విల్ బి డన్. అదే మరి టెక్సాస్లో మన వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు. నిన్న అక్కడ హరికేన్ లాంటి తుఫాన్, పెద్ద తుఫాన్ వచ్చింది. చాలామంది తెలుగు వాళ్ళు రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చారు. మా ఎన్ఆర్ఐ నామినేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని పంపిస్తాం. ఒక పక్కన జయరాం, ఒక పక్క రవి, వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళని కూడా పంపిస్తాం. ఏం చేయాలనో అవన్నీ చేయమని చెప్పి వారికి కూడా ఆదేశాలు ఇస్తాం. ఎవరైతే ఈ యొక్క హరికేన్ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ నా సంతాపాన్ని తెలియజేసి తొందరగా రికవర్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. పార్టీ పరంగా ఇప్పుడు అమెరికాలో ఉన్నారు కాబట్టి మనం అక్కడ ఏం చేయగలుగుతాం, మన వాళ్ళు పంపించి పరామర్శించడం, నిజంగా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా గవర్నమెంట్ కానీ పార్టీ కానీ సిద్ధంగా ఉంటాం. ఎలక్షన్లు పెట్టాలంటే పెద్ద ఇష్యూ కాదు. ఎప్పుడు పెడితే అన్నీ గెలుస్తాం, దీనికంటే ఇంకా బెటర్గా గెలుస్తాం. అంటే ఎలక్షన్కి ఒక సమయం వస్తుంది, ఇదే పని ఎలక్షన్ల కోసం. అంటే ఎవ్రీ 5 years ఒకసారి మళ్ళీ మధ్యలో ఇంకొక ఎలక్షన్. అదే కాకుండా కొన్ని కోర్టుల్లో కూడా ఉన్నాయి. అవన్నీ కూడా సార్ట్అవుట్ కాకపోతే ఒక సీక్వెన్సింగ్ లేకుండా కంటిన్యూగా ఎలక్షన్ల మీద ఇంక ఇదే పని. ఒక 2 నెలలు అటు ముందు, ఒక 2 నెలలు ఇటు ఇదే డిస్కషను. ఇంకా మా వాళ్ళందరూ మంత్రులంతా ఆడనే ఉండడం, ఈ పనే సరిపోతుంది. దానికోసం తప్ప ఎలక్షన్ అంటే తెలుగుదేశం పార్టీకి పెద్ద ఇది కాదు. అదే కాకుండా నేను డిబేట్ కూడా పెట్టాను, అన్ని ఎలక్షన్స్ సింక్రనైజేషన్ రావాలని. అసెంబ్లీ ముందు ఈ ఎలక్షన్లు అయిపోవడం, లేకుంటే వెనకాని ఎలక్షన్ జరగడం, అన్నీ కూడా ఒక 6 నెలల్లో అన్ని ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చి అందరూ ఆఫీస్ అజ్యూమ్ చేసుకొని 5 సంవత్సరాలు సాలిడ్ డెవలప్మెంట్ జరగాల, సంక్షేమం జరగాల, ఎంపవర్మెంట్ జరగాల. దీనిపైన నేను అందరూ డిబేట్ చేస్తున్నారు, మనం అమలు చేస్తున్నాం. దేశంలో మీరు చూడండి, ఎక్కడొక్కడ ఏదో ఒక ఎలక్షన్ ఉంటుంది. మన దగ్గర ఇప్పుడు ఎలక్షన్స్ లేవు. అన్ని ఎలక్షన్స్ ఓన్లీ 5 ఏళ్ళకు ఒకసారి 6 months. కంప్లీట్ ది ఎలక్షన్స్ అండ్ దెన్ మూవ్ ఫార్వర్డ్. దట్ ఈస్ ది స్పిరిట్ ఐ వాంట్ టు ప్రమోట్. అదే ఒకవేళ ఎలక్షన్స్ వస్తే ఏం చేయాలో విల్ వర్క్ ఇట్ అవుట్. నో, ఇట్స్ ఓకే. దాని గురించి ఇప్పుడు మేము ఏంటంటే మేము ఇంటర్నల్గా మేము మాట్లాడుకోవాలి, ఏం జరిగిందని, మా వాళ్ళు ఎట్లా పనిచేశారు, అక్కడ ఏం జరిగాయి, అవన్నీ కూడా సమీక్షలు చేసుకోవాలి. సరే, మా వాళ్ళు కూడా కొంతమంది ఇండిపెండెంట్ గెలిచారు, మా రిబల్సే ఇండిపెండెంట్ గెలిచారు, 3 గెలిచారు. ఒక సీట్లు అయితే బీజేపీ కూడా ఒప్పుకున్నారు, ప్రిన్సిపల్ ఒప్పుకున్నారు, 35వ డివిజన్ అనుకుంటాను, అది ఒప్పుకున్నారు. ఇంకా 2 గెలిచారు. ఆ 2 అభ్యర్థులు గెలవడానికి కూడా మా వాళ్ళు సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ మేము తప్పు చేసామా? ఇవన్నీ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అక్కడ స్థానికంగా ఏ ఫ్యాక్టర్స్ ప్రభావితమైనాయో ఇంకా డెప్త్కి పోతే ఒక ఐడియా వస్తుంది. ఇది ఒక
ఒక క్లారిటీ మాలో ఒక మార్పులు చేయడానికి, లేకుంటే మేమందరం కూడా కరెక్టివ్ మెషర్స్ తీసుకోవడానికి ఇది ఒక మ్యాండేట్ కింద తయారవుతుంది. విల్ డూ దట్. నేను ఇంత మునుపు కూడా చెప్పాను, ఈ కన్సల్టెంట్స్ వీళ్ళేం కన్సల్టెంట్ వస్తాడు కానీ కన్సల్టెంట్స్ గెలిపిస్తే వాళ్ళే గెలవచ్చు కదా ఎలక్షన్లో, వాళ్ళే ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు. దట్ ఈస్ ఓకే, థ్యాంక్ యూ.